వెల్కమ్ టు సిటీ కేబుల్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మద్యం దుకాణాల టెండర్ను పారదర్శకంగా లక్కీ డ్రా ద్వారా నిర్వహించినట్లు వెల్లడించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. తంగలపల్లి మండలంలోని కేజీబీవీ పాఠశాలను నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఫార్మసిస్ట్ సూపర్వైజర్లకు ఫోకస్ నోటీసులు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు. సెస్ ఉద్యోగుల డిమాండ్లకు పరిష్కరించే వరకు పోరాడతామని వెల్లడించిన తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు. మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా పారదర్శకంగా నిర్వహించామని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ స్పష్టం చేశారు. జిల్లాలో 2025-27 సంవత్సరం వరకు కొనసాగనున్న మద్యం షాపుల టెండర్ల ఓపెన్ డ్రా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఈ రోజు నిర్వహించగా ఇన్ఛార్జి కలెక్టర్ హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 48 దుకాణాలు ఉన్నాయని వాటిలో గౌడ్స్కు 9, ఎస్సీలకు 5 రిజర్వేషన్ల ప్రకారం కేటాయించామని ఇన్ఛార్జ్ కలెక్టర్ వెల్లడించారు. సెప్టెంబర్ 26వ తేదీన టెండర్ నోటిఫికేషన్ అప్లికేషన్లు స్వీకరణ మొదలుపెట్టామని, దరఖాస్తులు ఈ నెల అక్టోబర్ 23వ తేదీ వరకు స్వీకరించామని తెలిపారు. ఇక మొత్తం 1381 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్వహించాలని ఆదేశించారు. షాపులకు సంబంధించిన లైసెన్స్ ఫీజు చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి రాధాకృష్ణారెడ్డి, ఎక్సైజ్ సిఐలు శ్రీనివాస్, రాజేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం. 2020 మద్యం పాలసీకి సంబంధించి డ్రా ప్రక్రియ మొదలుపెట్టడానికి ఎడిషనల్ నెంబర్ 121 ఎడిషనల్ నెంబర్ 1 సంబంధించిన అప్లికెంట్స్ అందరూ కూడా సీరియల్ నంబర్ చెక్ అందరికీ స్వాగతం సుస్వాగతం. 2025-2027 సంవత్సరాల మద్యం పాలసీకి సంబంధించి రాత్రి సిద్ధంగా కొన్ని నిమిషాల్లో మన గౌరవ కలెక్టర్ శ్రీమతి గరిమా అగ్రవాల్ గారు
అందరికీ తెలుసు దట్ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా A4 షాప్స్కి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. మన జిల్లా రాజన్న సిరిసిల్లలో వచ్చేసి 48 షాప్స్ కొరకు మేము అప్లికేషన్ తీసుకున్నాము. మనకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చేసి మోర్ దెన్ 1300 అప్లికేషన్స్ రావడం జరిగింది. కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ద్వారా ఇచ్చిన డిఓ లెటర్ dated 23/10 ప్రకారం collectors have been designated and as selection authority to conduct the process of selection of application through draw of lots. ఇప్పుడు మేము సీరియల్ వారీగా వెళ్ళినప్పుడు ఓన్లీ ఆ కన్సర్న్ షాప్ తో రిలేటెడ్ ఉన్న పర్సన్ మాత్రమే ఇక్కడికి రావాలి, చూడాలి, వాళ్ళతో రిలేటెడ్ నంబర్స్ ట్రేలో పెడతాం and then we will be drawing and in front of everybody. దీంట్లో మన డిస్ట్రిక్ట్స్ కి వచ్చేసి 10% ఎస్సీ ప్రకారం 5 షాప్స్, గాడ్ కమ్యూనిటీకి 9 షాప్స్ రిజర్వ్ చేయడం జరిగింది. ఏం షాప్ కి ఏం కమ్యూనిటీకి రిజర్వ్ అయింది అది కూడా స్టేట్ ఆఫీస్ నుంచి కమ్యూనికేట్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ అన్ని షాప్స్ ఆర్ ఫర్ ఓపెన్ ఫర్ ఆల్. మనము టైంలోనే ఈ మొత్తం ఎక్సర్సైజ్ కి ట్రాన్స్పరెంట్ మేనర్ లో మీ అందరి ముందుకి కంప్లీట్ చేస్తాము. అది కొరకు మీ అందరూ సహకారం ఇస్తారు, అదే కోరుతున్నాం. విత్ దిస్ విల్ స్టార్ట్ విత్ A1 షాప్. A1 షాప్ కి వచ్చేసి SRC 001. There are total 30 applications received. Only those applicants related to that first shop may come and will proceed. Next shop number 3. Total number of applications. Serial number 2. తంగలపల్లి మండలంలోని కేజీబీవీ పాఠశాలను నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ సందర్శించారు. ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైరాజులైన ఫార్మసిస్ట్ సూపర్వైజర్లకు పోకస్ నోటీసులు ఇచ్చారు. తంగలపల్లి మండలం కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల తరగతి గదులను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెడుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇక పాఠశాల బోధన తీరుపై విద్యార్థులతో కూర్చుండి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వారిని ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబెట్టారు. అలాగే నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్, మెడికల్ నిర్వహణ తదితర వసతులను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల గురించి వైద్యురాలిని అడిగి తెలుసుకున్నారు.
ప్లస్ 6H2O ఈక్వల్ టు గ్లూకోజ్ ఫార్ములా తెలుసా? ఇప్పుడు ఇది సిలబస్లో రాలేదా? C6H12O6 అది సిలబస్లో. సో దాట్స్ బేసికలీ ఫుడ్. సో మీరు నెక్స్ట్ ఇయర్ అది నేర్చుకుంటారు. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. యూ విల్ మేక్ యువర్ ఓన్ ఫుడ్. సో ఇఫ్ ప్లాంట్స్ టేక్ కార్బన్ డైఆక్సైడ్ కదా, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుండి వస్తుంది? వి ఎక్సెల్. ఇంకా కార్స్, ఇండస్ట్రీస్, బర్నింగ్, గ్యాస్, స్టోవ్. నౌ యూ నో మనము ఎందుకు ప్లాంట్స్ పెట్టాలి. ఎవ్రీ ఇయర్ మనం రైనీ సీజన్లో వన్ మహోత్సవ్ కానీ హరితహారంలో పెడతాం కదా, అదే రీజన్. ఎందుకంటే ప్లాంట్స్ ఉన్న అప్పుడే ఆక్సిజన్ వస్తుంది. ఆక్సిజన్ లేకుంటే మనం అందరం విల్ ఆల్ డై. బ్రెయిన్ ఆల్సో హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ప్లాంట్స్. కరెక్ట్. ఇంకా మీకు కామన్ డైట్ మెన్యూ గురించి తెలుసా? తెలియదు. యూ హ్యావ్ నాట్ పుట్ ఎ ఫ్లెక్సీ కదా. ఆ మెన్యూలో మండేకి ఏముంది, ట్యూస్డేకి ఏముంది ఇస్తున్నారు. అట్లా నెయ్యి ఇస్తున్నారు. అండ్ చికెన్ ఎన్నిసారి? అండ్ మటన్ అది కరెక్ట్గా కాదు. 2 మటన్ 4 times చికెన్. మటన్ ఎన్నిసారి ఇస్తారు నెలలో? 2 times. కుకింగ్ చేస్తున్నాం అట్లా ఉన్నారా ఎవరైనా? పక్క కదా. ఫాస్టింగ్ అట్లా చేయకండి అమ్మా. మంచిగా తినాలి, ఆడాలి, చదవాలి అని చెప్పింది. ఇది ఇస్ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్? యూ డి నాట్ ఆస్క్ మీ who I am. Garima. My name is Garima Agrawal. ఒక 3 కేసెస్ ఉన్నాయి. అంటే అంతా సివియర్గా రాలేదు, జిల్లాలో ఒకటి, రానుకోవడం జిల్లాలో 3 states నార్మల్. అని అక్కడ డ్రై డే ఎక్స్టెన్సివ్గా చేశారు. అక్కడ మళ్ళీ డెంగ్యూ పాజిటివ్ వచ్చిన ఫోటో తీసుకున్నాం. ఇది ఎవిడెన్స్ లాగా టైప్ చేయాలి. ఫార్మసిస్ట్ ఇప్పుడు ఇవాళకి డేట్ ఏమైనా ఇద్దరికి ఇచ్చారా? ఏమేమి టాబ్లెట్ షార్టేజ్ ఉంది అమ్మా? మేము ఇండెంట్ పెట్టాము, సీరియస్లీ రాలేదు అట్లా. అంటే ఇప్పటి వరకు ఏం షార్ట్. పోలీస్ అమరులు చేసే త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరుల వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈరోజు పట్నా పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసులు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, సమాజంలో శాంతి భద్రతల స్థాపనకు పోలీసులు చేస్తున్న కృషి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అదనపు ఎస్పీ చంద్రయ్య తెలిపారు. అలాగే పోలీస్ శాఖ ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇక సైకిల్ ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు కృష్ణ, ముగిలి శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, మధుకర్, ఆర్ఐలు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని మనము ఎంతైనా ఆలోచించదగినటువంటి విషయం. వాళ్ళ యొక్క త్యాగాలను మనం గుర్తుపెట్టుకోవడానికి పోలీసు అమరవీరుల దినోత్సవం 21st నాడు జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే మనం రోజొక కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు మన సైకిల్ ర్యాలీ యూత్ ద్వారా స్కూల్ పిల్లలతో సిరిసిల్లపట్నంలో చేపట్టడం జరిగింది. రేపు కానీ ఇల్లు కానీ మనం కన్వీనర్ చూసుకొని వారు చాలా భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైనా దాతలు కూడా బ్లడ్ ఇచ్చేవారంటే ఇటువంటి సమయాన్ని మంచిగా వాళ్ళు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పురప్రములకు అందరికీ నమస్కారం.
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్లో పనిచేస్తున్న లైన్మెన్లకు పదోన్నతి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత కొన్ని ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సెస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని సెస్ చైర్మన్ ఎండీకి వినతి పత్రం అందించినట్లు పేర్కొన్నారు. 10 డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించడం జరిగిందని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. ఇక ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కె ఈశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, సిరిసిల్ల అధ్యక్షుడు కరుణాల అనిల్ కుమార్, మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రా శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నత్తయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీ టి అనిల్, ఆర్గనైజేషన్ కిషన్, టెర్రస్ రాంబాబు, కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. నా పేరు నల్వాల స్వామి, తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు సెస్ పరిధిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా జిల్లా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ లోపల సెస్సుకు సంబంధించి సహకార విద్యుత్ సంస్థ సొసైటీలో ఆ జిల్లా కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిల్లా కమిటీని ఏర్పాటు చేసి ఆ జిల్లా కమిటీలో అధ్యక్షులుగా కర్నాల అనిల్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శిగా నర్రా శ్రీనివాసరెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లేష్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా ఎల్లారెడ్డి సిఐటి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇది ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికను కూడా రాబోయే రోజుల్లో రేపు కానీ ఎల్లుండి కానీ ఆ సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారికి కూడా తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఈ లోపే మేము ఏదైతే 10 డిమాండ్లతో ఈరోజు కూడుకున్న డిమాండ్లతో ఇచ్చినామో ఆ డిమాండ్లన్నీ సెస్ ఎండీ గారు సానుకూలంగా స్పందించి అమలు చేస్తారని యూనియన్గా సిరిసిల్ల సెస్ జిల్లా కమిటీగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ఈ జిల్లా కమిటీని పిలిపించుకొని మాట్లాడుకొని అవకతవకలు ఏదున్నా సరి చేసుకొని వాళ్లకు న్యాయం చేయాలని కోరుతాం. నా పేరు ఈశ్వరరావు, సిఐటి అనుబంధ సంఘం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సెస్ అంటే విద్యుత్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ చిక్కాల రామారావు గారిని, పాలక మండలిని కలిసాము. ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి కార్మికుల యొక్క సమస్యలపై వారికి 10 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రం అందజేశాము. చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, ఎండీ గారు ఉన్నారు. అయితే వీళ్ళకి అత్యంత కీలకమైనటువంటి సమస్యల్లో ముఖ్యంగా రక్షణ పరికరాలు, నాణ్యమైనటువంటి రక్షణ పరికరాలు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాము. వారికి పాజిటివ్గా స్పందించారు చైర్మన్ గారు. అట్లాగే ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి ఇంక్రిమెంట్, అంటే సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ రావాలి. ఆ ఇంక్రిమెంట్ కూడా ఇంతవరకు రాలేదు. పోయిన ఆగస్టు సెప్టెంబర్లో రావాలి. ఆ ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము వారి దృష్టికి తీసుకుని వెళ్ళాము. అట్లాగే వీళ్ళందరూ కూడా ఎంతో నైపుణ్యత కలిగినటువంటి కార్మికులు, ఐటీఐ చదివినటువంటి వాళ్ళు, స్కిల్డ్ కార్మికులు. అటువంటి వాళ్ళని మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్మెన్లు అంటారు. కానీ చెస్ వర్క్ సిరిసిల్లాలో చెస్ వర్క్ వచ్చేసరికి అసిస్టెంట్ హెల్పర్స్ అని అంటున్నారు. అంటే అసిస్టెంట్ హెల్పర్ అనేది ఏ చదువు లేకుండా ఏమీ చదువుకోలేనటువంటి వాళ్ళని అసిస్టెంట్ హెల్పర్స్ అంటారు. కానీ ఐటీఐ చదువుకుని స్కిల్డ్ వర్కర్స్ లైవ్ లైన్ల మీద పనిచేస్తున్నటువంటి కార్మికులను అసిస్టెంట్ హెల్పర్ అనేది న్యాయమైనది కాదు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది. జూనియర్ లైన్మెన్లుగా పేరు మార్చాలని చెప్పి చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము. ఇవన్నీ విన్న తర్వాత చైర్మన్ గారు చెప్పింది ఒకే ఒక్కటే, ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది. అట్లాగే కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ గారు వారి దృష్టిలో ఉంది. వారికి కూడా మేము రాసి పంపించాము. యూనియన్ లీడర్లుగా మీరు కూడా పోయి కలవండి అని చెప్పారు. మేము రేపు కానీ ఎల్లుండి కానీ కమిషనర్ కమ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వారిని కలుస్తాం. ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు మేము మెమోరాండం ఇచ్చిన వెంటనే పాజిటివ్గా స్పందించారు తప్ప ఏ సమస్య పరిష్కారం చేస్తారు చేయరు అనేది అయితే స్పష్టంగా చెప్పలేదు. వారి పాలక మండలితో మాట్లాడి నిర్ణయం చేస్తారేమని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము.
రాబోయే రోజుల్లో బహుశా వారం 10 రోజుల్లో మళ్ళీ మేము చైర్మన్ గారిని కలిసి మేము ఇచ్చినటువంటి మెమోరాండం మీద వివరణ కోరతాము. కోరిన తర్వాత వారు ఏం చెప్తారో విన్న తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అట్లాగే కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలా కీలకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వీళ్ళనే అంటే ఈ చెస్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ అత్యంత కీలకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయడంలో వారికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కారం చేయడానికి కరెంట్ అనేది చాలా కీలకమైంది. అటువంటి కీలకమైనటువంటి కరెంటు డిపార్ట్మెంట్లోనో లేదా కరెంటు సెస్లోనే పనిచేస్తున్నటువంటి వాళ్ళ సమస్యలు సంవత్సరాల తరబడి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా చేయడం అనేది సరైనటువంటిది కాదు. కాబట్టి తక్షణమే మేము ఇచ్చినటువంటి ఈ మెమోరాండం మీద చైర్మన్ గారు స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ మా రాష్ట్ర కమిటీకి వచ్చి నిర్ణయం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. మద్యం దుకాణాల టెండర్ను పారదర్శకంగా లక్కీ డ్రా ద్వారా నిర్వహించినట్లు వెల్లడించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. తంగలపల్లి మండలంలోని కేజీబీవీ పాఠశాలను నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఫార్మసిస్ట్ సూపర్వైజర్లకు ఫోకస్ నోటీసులు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు. సెస్ ఉద్యోగుల డిమాండ్లకు పరిష్కరించే వరకు పోరాడతామని వెల్లడించిన తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.